అందరికీ ముందుగా నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కేవలం కక్ష సాధింపు చర్యలకే పరిమితమయ్యిందని, ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో నిబంధనలు పాటించలేదని, నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టిచ్చిన తీర్పును బీఆర్ఎస్ జాజిరెడ్డిగూడెం మండల సమావేశం స్వాగతించింది. వీరప్రసాద్ విమర్శిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని, ప్రజలు ఈ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉన్న ఈ 2.5 ఏళ్ల కాలంలోనైనా సరే కక్ష సాధింపులు మానుకుని ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు గమనిస్తున్నారని, హామీలు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుండగాని సోమేష్, జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ప్రాజెక్టు పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసినటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్ని తీర్పుని నిలిపివేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు మరి 2 రోజుల క్రితం తీర్పు వెలువడించడాన్ని బీఆర్ఎస్ మండల పార్టీ తరఫున మేము స్వాగతిస్తూ ఉన్నాం. నిజంగా మీరు వేసినటువంటి కమిటీలో న్యాయం ఉంటే, నిజంగా విచారణ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరిగి ఉంటే మరి హైకోర్టు ఆ తీర్పు ఇచ్చేది కాదు. ఇది ఒక కక్షపూరితంగా కేసీఆర్ గారిని మరి ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్టు చేయాలి, ఇబ్బందులు పెట్టాలన్నటువంటి ఒక రాజకీయ కుట్రతోనే మీరు యొక్క కమిషన్ వేసి ఏకపూర్తిగా ఏకపక్షంగా విచారణ చేసుకున్నారు. కాబట్టికే ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క తీర్పును వెలువరించొద్దు, న్యాయబద్ధంగా లేదు, విచారణ సక్రమంగా లేదు అని చెప్పేసి మరి తీర్పును వెల్లడించొద్దు అని చెప్పేసి మరి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును మరి స్వాగతిస్తూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్తోని ఎప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందో అప్పుడు కేసీఆర్ అరెస్ట్ అంటాడు, ఓసారి కేటీఆర్ అరెస్ట్ అంటాడు, ఓసారి ఈ ఫార్ములా అంటాడు, ఇంకొకసారి అదంటాడు, ఒకసారి ఫోన్ ట్యాంపింగ్ అని రకరకాలుగా పాలిటిక్స్తోని ప్రజలను డైవర్ట్ చేసే విధంగా ఉన్నాడు. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయాలి తప్ప ఇంతవరకు పింఛన్ మించిన దిక్కు లేదు, ఇంతవరకు రైతు భరోసా ఇచ్చిన దిక్కు లేదు, ఇంతవరకు రైతులకు చక్కగా నీళ్ళు ఇచ్చిన దిక్కు లేదు, ఈ రోజు వరకు రైతులకు చక్కగా ఎరువులు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. చేతగాని రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే ప్రజలకు విరక్తి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు మరి ప్రజలు విసిగిపోయినారు. ఈ రోజు కనుక ఎన్నికలు వస్తే ఇప్పటికిప్పుడు 100 సీట్లకు పైగా బీఆర్ఎస్ పార్టీకి గెలిచి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధులై ఉన్నారు. మరి ఇప్పటికైనా కక్షపూరితంగా రాజకీయంగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు మానుకొని మీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి వారి యొక్క మన్ననను మరి పొందేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి తప్ప ఇటువంటి పనికిమాలిన చేష్టలు, చిల్లర చేష్టలు మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మొన్న తీర్పు వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక విధానాలు, వారు కక్షదాపు చర్యలు మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరియు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఘోష్ కమిషన్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దాన్ని స్టే ఇవ్వడం శుభపరిణామం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే విధానాలు, కక్షదాపు చర్యలు ఖచ్చితంగా ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఖచ్చితంగా వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టి టీఆర్ఎస్ పార్టీ అధికారం తీసుకొచ్చే సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వేధింపు తీసుకొచ్చే చట్టాలను గౌరవిస్తాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పతనమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. కార్యకర్తలు ఎవరికి వారుగా బాధ్యతగా ముందుండి పార్టీ కొరకు పనిచేసి పార్టీ కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ